ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే ఈ వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని 2 రాజులు 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవను అని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. షూనేమియారాలు అని చెప్పి ఒక పట్టణంలో ఉండే స్త్రీ గురించి మనం చదువుతున్నాం. ఆమెకి వివాహం అయ్యి ఎన్నో రోజులైనా ఆమెకి బిడ్డ లేకునిందంట, తల్లిగా లేకునిందంట. అప్పుడు ఎలీషా అనే ఈ ప్రవక్త ఆమె కోసం ప్రార్థన చేసి చెప్తున్నాడు, వితిన్ 1 year యు ఆర్ గోయింగ్ టు కన్సీవ్. నువ్వు 1 సంవత్సరం లోపల ఒక మగబిడ్డని నువ్వు కనబోతున్నావని చెప్పారు. అదేలాగా దేవుడు ఈమెకి ఒక మగబిడ్డని ఇచ్చాడంట. ఆ బిడ్డ మంచిగా ఎదుగుతా వచ్చేటప్పుడు ఒకరోజు తలనొప్పి తీస్తుందమ్మా అని చెప్పి ఆ తల్లి ఒడిలోనే చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయిన విషయాన్ని ఆ స్త్రీ తన భర్తతో చెప్పకుండా, పని మనుషులతో చెప్పకుండా పరిగెత్తుకొని పోయి ఎలీషా ప్రవక్త దగ్గర చెప్తుంది, నేను బిడ్డను అడగలేదు, దేవుడే కనికరించి ఇచ్చిన బిడ్డ, ఈరోజు వాడు చనిపోయాడు, ఇప్పుడు నేను ఏమవ్వాలి, నాకు చాలా బాధేస్తుంది, ఏదైనా దేవుడు ఒక కార్యం చెయ్యాలి, ఏదైనా దేవుడు కార్యం చేసే వరకు నేను నిన్ను విడవను, దేవుణ్ణి విడవను అని చెప్పి పోరాడి ఆమె ప్రార్థన చేసేది. దేవుడు సన్నిధిలో ఆమె అంత గట్టిగా బలంగా నిలబడేది చూస్తున్నాం. బాగా గమనించాలి, బిడ్డ చనిపోయిన విషయాన్ని ఆమె కట్టుకున్న భర్త దగ్గర కూడా చెప్పలేదండి, పని మనిషి దగ్గర చెప్పలేదు. ఆమె ఆఖరికి ఎక్కడ పోయి నిలబడి చెప్పిందంటే దేవుడు సన్నిధిలో. హల్లెలూయా. నీ పోరాటాలు, నీ కష్టాలు, నీ కన్నీరు, నీ అవసరాలన్నీ నీ ఎవరి దగ్గర చెప్తున్నావు? మనుషుల దగ్గర. నువ్వు మనుషుల దగ్గర చెప్తా ఉన్నావు అనుకో, ఒక ఆస్పెక్ట్, ఒక లిమిట్ వరకే వాళ్ళు మనకు సహాయం చేయగలరు. ఎప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉండలేరు. ఎప్పుడు నువ్వు కార్చే కన్నీరు తుడుస్తూ ఉండలేరు. దే విల్ ఫెయిల్ అట్ సమ్ టైమ్. వాళ్ళు కూడా మనం బోరుగొట్టిపోతామండి. అయితే యేసయ్య అలా కాదు. మీరు మనుషుల దగ్గర చెప్పేది, వాళ్ళ దగ్గర నుంచి సహాయాల్ని ఎదురు చూసేదానికన్నా దేవుడు సన్నిధిలో నిలబడి, అయ్యా నేను ఇంకా నిన్ను విడవను అని ఒక తీర్మానం కలిగిన ప్రార్థనలో నువ్వు నిలబడావనుకో, నీ అవసరాలు మాత్రం కాదు, నీ ఆవేదన అన్ని కార్యాలు దేవుడు తీర్చి ప్రకృతికి పైన దేవుడు తన కార్యాలు చేసేది నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఈమె ప్రార్థన ప్రకారంగా, ఈమె పట్టుదల ప్రకారంగా చనిపోయిన బిడ్డ అయితను తిరగా జీవం కలిగిన వాడుగా లేచింది చూస్తున్న లేఖనములు రాయబడి ఉంది. అదేలాగా నీ జీవితంలో ఏయన్నీ చనిపోయినాయో, ఏయన్నీ ఇంక ఏమే జరగదని చెప్పి అనుకుంటున్నావో, అలాంటి కార్యంలో క్రీస్తు యేసయ్య నామంలో జీవాన్ని దేవుడు కలిగించి తిరగా పైకి లేకపోతున్నారు. మనుషులకి ఇది అసాధ్యమే, అయితే దేవుడికి ఇది అసాధ్యమైన కార్యం కాదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు దిస్ ఎల్ షడాయ్. ఈ దేవుడికి, ఎల్ షడాయ్ అనే ఈ సర్వశక్తి కలిగిన యేసయ్యకి అసాధ్యమైంది ఏమీ లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ ప్రజలని, మనుషుల్ని ఎదురు చూసేది, కనిపెట్టుకొని చూసేది ఆపి దేవుడి దగ్గర తిరిగి, యేసయ్యా నువ్వు నా జీవితంలో వెలుగుని తీసుకొచ్చే వరకు, నా అవసరాలు ఏదైనా కూడా సరే నువ్వు చేయగలవు, ఇదిగో నేను నిన్ను ఇంక విడవను అని పట్టుదలకో దేవుని పాదాలు పట్టుకొని ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ వైపులో దిగి ఆయన కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, ఎవరందరూ ఈ వాక్య భాగం వింటున్నారో బ్లెస్ దెమ్ ఓ లార్డ్. మిమ్మల్ని విడవను అని చెప్పి ఎవరందరూ ప్రార్థనలో పట్టుదలగా ఉన్నారో బ్లెస్ దెమ్ ఓ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ క్రియలు, మీ కార్యాలు జరుగును గాక. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.